ప్రపంచ వేదికలపై కొన్నిసార్లు పెద్ద పెద్ద కామెడీ షోలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తే అమ్మో వీళ్ళ ప్రపంచ శాంతిని కాపాడేది అని నవ్వొస్తోంది. అలాంటి ఒక శాంతి సమావేశానికి మన ప్రధాని మోదీ గారు ఎందుకు వెళ్లలేదో తెలిస్తే అమ్మయ్య మంచి పని చేశారు అని మీరే అంటారు. ఇటీవల ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక మీటింగ్ పెట్టారట. అంటే ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పే పెద్ద మనుషుల బృందం అన్నమాట. మరి ఆ బృందంలో ఉన్న మహానుభావులు ఎవరో తెలుసా? మన పక్క దేశం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి అతి పెద్ద ముప్పుగా మారిన దేశం నుండి వచ్చిన నాయకుడు మనకు శాంతి గురించి ఉపన్యాసాలు ఇస్తారట. ఈ మొత్తం డ్రామాను చూసి ఎలాన్ మస్క్ కూడా ఒక అద్భుతమైన సెటైర్ వేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనని ఈ సమ్మిట్ గురించి అడిగితే, నేను పీస్ సమ్మిట్ అని విన్నాను, కానీ నేను దాన్ని పీస్ అంటే ముక్కలు అనుకున్నా. గ్రీన్లాండ్ లో ఒక ముక్క, వెనిజులాలో ఒక ముక్క, ఇలా దేశాలను పంచుకునే మీటింగ్ ఏమో అని అంటూ నవ్వేశారు. And I was like, is that PIEC? Little piece of Greenland, a little piece of Venezuela. చూసారా ఆయన ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉందో? ఈ పెద్ద మనుషులు కలిసేది శాంతి అంటే పీస్ కోసం కాదు, ప్రపంచాన్ని ముక్కలు అంటే పీసెస్ చేయడానికని ఆయన ఒక్క డైలాగ్ తో చెప్పేశారు. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశం శాంతి గురించి మాట్లాడటం, ఈ నాటకాలను చూసి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు సెటైర్లు వేయటం, ఈ మొత్తం డ్రామాను చూసాక మోదీ గారు ఈ మీటింగ్ ను ఎందుకు స్కిప్ చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నాటకాలకు దూరంగా ఉండి దేశం కోసం పనిచేయడమే నిజమైన రాజనీతి అని ఆయన నిరూపించారు. ఈ పొలిటికల్ కామెడీపై మీ అభిప్రాయం ఏంటి? మోదీ గారు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సెటైరికల్ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.